ఒక సినిమా వాడిగా ఒక పవన్ కళ్యాణ్ గారు సినిమా వాడిగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారండి? ఎలా చూస్తారంటే విశ్వాసఘాతకంగా చూస్తాను. ఈ సినిమా ఫీల్డ్ అయితే నీకు ఫుడ్ లేదు, నీ అడ్రస్ లేదు, నీ అడ్రస్ మీ నాన్నకి మీ అన్నకి అడ్రస్ ఈ సినిమానే, నీకు అడ్రస్ ఈ సినిమానే. సినిమా నువ్వు టార్గెట్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఏం నువ్వు ఇస్తావు రిటర్న్ గిఫ్ట్? ఏంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఏంటి శిష్టాది గురువా నువ్వు? మొత్తం నీకు రాసి ఇచ్చేసారు అదన్నీ ఇష్టం వచ్చి మాట్లాడతానికి ఏమిటని ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు నువ్వు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే అంటున్నారు, అంటే ఇండస్ట్రీని నువ్వు బెదిరిస్తున్నావా, ఈ టైంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం అని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఇండస్ట్రీని బెదిరిస్తావా, ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేస్తావా? నువ్వేంటి నీలాంటి మహా తల్లో జేజిని చూసేది ఇండస్ట్రీ, మహామోహన్ చూసింది ఇండస్ట్రీని నువ్వు బెదిరిస్తావా? ఇండస్ట్రీ ఏంటి, నువ్వేంటని ఇండస్ట్రీలో? చిరంజీవి లేకపోతే అసలు నువ్వేంటి? ఇప్పటికీ చిరంజీవి నాకు పవన్ కళ్యాణ్ సంబంధం లేదని చెప్పానండి. చూద్దాం నీ పరిస్థితి ఏంటో ఇండస్ట్రీలో. ఆ మెగాస్టార్ వల్ల ఇప్పటికీ నువ్వేం బాగినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని తప్పులు చేసినా, ఆయన అబద్ధాలు ఆడినా, ఎన్ని ప్రజలను మోసం చేసి మాట్లాడినా ఇప్పటికీ నీకు ఆ విలువ ఇస్తున్నది సినిమా ఫీల్డ్ చిరంజీవి తమ్ముడు కనుక. అంతే తప్పితే చిరంజీవి నాకు అతని రాజకీయాలకి అతనికి సంబంధం లేదు అని ఒక మాట ప్రకటించమనండి, అప్పుడు తెలుస్తుంది నీ స్థాయి ఏంటో, నీ స్టేటస్ ఏంటో.